మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనము నేను చదువుతాను, మీరు గమనించండి. చూడండి. ఆయన జనసమూహమును పంపివేయినంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. యేసు ప్రభువారు తన శిష్యులకు ఆజ్ఞాపించినాడు. ఏమని ఆజ్ఞాపించినాడంటే బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేశాడు. కొన్ని పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఏమంటాడంటే ముందు నువ్వు నడుగు అంటాడు. కొన్ని పరిస్థితుల్లో మనము ప్రయాణించవలసి వస్తుంది. అయితే మన వెనకాల ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటాడు. మనం నడిచేటప్పుడు మనకి కొన్ని కష్టాలు అనిపిస్తాయి. ఏంటి, నాకు ఎవరున్నారు ఈ లోకంలో, నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏమిటి, ఏంటి ఎవరికి చెప్పుకోవాలి నా బాధ అనే పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. కానీ మొబైల్స్ ఆఫ్ చేసుకోండి. కానీ దేవుని వాక్యంలో ఉన్న సత్యం ఏమిటంటే యేసు ప్రభువారే తనకంటే ముందుగా శిష్యులను ఆ యొక్క సముద్రము దాచి మరి అవతల ఒడ్డుకు వెళ్ళమని చెప్పినాడు. యేసు ప్రభు లేకుండా వీళ్ళు ప్రయాణం చేయటం అనేది ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే ప్రభువే కొన్నిసార్లు ఆజ్ఞాపిస్తాడు. యేసు ప్రభు వారితో లేకపోయినా ఆయన సన్నిధి ఉంటుంది. కనుక కొన్నిసార్లు మనము కుటుంబంలో కొన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టినాడేమో, దేవుడు నన్ను మర్చిపోయినాడేమో అని మనం అనుకుంటాం. కానీ దేవుడు విడిచిపెట్టడు, దేవుడు మర్చిపోడు. దేవుడు తన సన్నిధిని మనతో కూడా ఉంచుతాడనమాట. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏ ఫ్యామిలీలో కష్టాలు, దుఃఖములు, బాధలు లేకుండా ఉన్నారు? ఈ ప్రపంచంలో ఎవరికి కష్టాలు లేవు, బాధలు లేవు? ప్రతి వారికి వస్తాయి, ప్రతి వారికి వస్తాయి. దేవుడు నమ్ముకున్న వారికి వస్తాయి, దేవుడు నమ్ముకోని వారికి కూడా వస్తాయి. మనం అనుకుంటాము మన పరిస్థితే బాగలేదు, ఎదుటివారు బాగున్నారు అనుకుంటాం. కానీ ప్రతి వారు ఈ లోకంలో ఆ పరిస్థితి కూడా వెళ్ళవలసిందే. మనం చూసినట్లయితే ప్రపంచంలో మరి ధనవంతులలో ఒక ధనవంతుడు ఉన్నాడు, మన భారతదేశానికి సంబంధించిన ఆయన పేరే రిలయన్స్ అంబానీ. ఆయన ఎంత ధనవంతుడంటే ఆయన ఇంటి మీదే ఆయన యొక్క ఓన్ హెలికాప్టర్స్ వచ్చి ల్యాండ్ అవుతాయి. అంత పెద్ద ధనవంతుడు. ఆయన ఇల్లు ఎలాంటిదంటే ఇప్పుడు మనకి బాగా ఎండ, చెమట వస్తుంది కదా, ఈ టైంలో కూడా ఆయనకి మంచు పడాలంటే మంచు పడిద్ది ఆయన ఇంట్లో. అంతగా క్రియేటింగ్ చేయించుకుంటూ వచ్చినాడు, అట్లా క్రియేషన్ చేస్తూ వచ్చినాడు అనమాట. ఇప్పుడు మనకి సమ్మర్, కానీ ఆయన ఇంట్లో మంచులాగా క్రియేట్ అవుతుంది వాతావరణం, అలాగుంటుంది. ఆయన ఏ రోజు ఏ కారులో వెళ్తాడో మరి బయట వారికి తెలియదు. అన్ని కార్లు వచ్చాయి. ఆయన ఉండటానికి ఒక పెద్ద ప్యాలెస్, ఆయన కుమారుడికి, ఆయన భార్యకి. మనం అందరం ఒకే రూమ్లో ఉంటాం, ఒకే ఇంట్లో ఉంటాం. కానీ వాళ్ళు అట్లాగా ఉండరు. ఏయ్ బాబు, ఏయ్ కూర్చో. అంత ధనవంతుడు అనమాట. అయితే తన యొక్క కుమారుడు యొక్క ఆ వివాహం దినాన వాళ్ళ కుమారుడు సాక్ష్యం చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే అంబానీ కుమారుడు అతను ఏమని చెప్పినాడంటే, నిద్రపోని రాత్రులు ఉన్నవి, నా ప్రక్కన మా అమ్మ కూర్చొని ఏడ్చేది, నా కొరకు కనిపెట్టుకొని ఉండేది, నాకు ఎలాగుంటుందోనని అని ఏడ్చుకుంటూ చెప్తే ఆ ముఖేష్ అంబానీ కూడా కళ్ళామటి నీళ్లు పెట్టుకున్నాడు. వాళ్ళకి ఏం తక్కువ, లోకములు ఏం తక్కువ? కానీ వారు కూడా దుఃఖపడే పరిస్థితులు లోకంలో ఉన్నవి. రాజు అయినా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, లేకుంటే ధనికులైనా, దరిద్రులైనా, లోకంలో ఎవరికైనా తప్పదు కష్ట దుఃఖాలు. అందుకని ఒక పాట ఉంటుంది, ఈ లోకమే కష్ట దుఃఖాలతో కూడిన యాత్ర అన్నమాట. అయితే ఈ పరిస్థితులు ఎందుకు వస్తాయి అంటే శిష్యులతో చెప్పినాడు, ముందుగా మీరు వెళ్ళండి అని చెప్పినాడు. సరే, వాళ్ళు ప్రయాణమై వెళ్తున్నారు. ఏం జరిగింది పరిస్థితి? మార్కు సువార్త 6వ అధ్యాయం
మార్కు సువార్త 6వ అధ్యాయం. వారు ముందుగా వెళ్ళటానికి వారిని దేవుడే బలవంతం చేసినాడంట. ఎవరు బలవంతం చేసినారు? కొన్నిసార్లు మనం చెప్తా ఉంటాం, అరే ట్రైన్ టైం అవుతుంది, త్వరగా త్వరగా వెళ్ళి అని చెప్తాం. అట్లా బలవంతం చేసినాడు. ఇప్పుడు వచ్చేటప్పుడు నేను కూడా బలవంతం చేసిన, రాండమ్మ లేట్ అయింది, వాళ్ళు వచ్చినారు, మీరు ఇంత లేట్ చేస్తే ఎట్లాగని. అట్లా యేసు ప్రభు వారే బలవంతం చేసి వారిని పంపించినాడు. అంటే కొన్నిసార్లు మనము నడవలసిన పరిస్థితులు వస్తాయి. మీకు అర్థమవటానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఉదాహరణ ఏంటిదంటే, పక్షిరాజు ఈగల్ మీకు తెలుసు బాగా, గ్రద్ద. అది ఉన్నతమైన ఎత్తైన స్థలంలో రెక్కలు విప్పి మరి వెళుతూ ఉంటుంది, మేఘాల మధ్యలో వెళుతూ ఉంటుంది. అయితే అది తన గూటి స్థలము పర్వతాల మీద పైన పెట్టుకుంటుంది, ఎవరు ఎక్కలేని స్థలంలో పెట్టుకుంటుంది గుడ్లు. అక్కడ పిల్లలను పొదుగుతుంది, పక్షి పిల్లలను. తన పిల్లలకి అక్కడ గూటి స్థలం కట్టి ఆ గూటి స్థలంలో తన పిల్లల్ని ఏం చేస్తుందంటే రోజు ఆహారం తెచ్చి పెడుతుంది దానికి. అవి చిన్నగా పెద్దగా అయ్యేటప్పుడు అవి కూడా రెక్కలు విప్పి అవి కూడా మేఘాలలో అవి కూడా ఎగరటానికి ఏం చేస్తుందంటే ఈ గ్రద్ద తన పిల్లలని, ఇటు చూడండి అమ్మా, తన పిల్లలని వీపు మీద ఎక్కించుకుంటుంది, రెక్కల మీద ఎక్కించుకొని మేఘాల పర్వతం మీద నుంచి మేఘాల మీదకి రెక్కలు ఇప్పి ముందుకు పోయింది. పోతూ 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 ఏం చేసిందంటే ఆ రెక్కలని ఇట్లా పక్కగానింది. పక్కగానంలో ఆ గ్రద్ద పిల్లలు జారి పడతాయి. జారి పడంలోనే అప్పుడు వాటికి భయం వేసి రెక్కలు ఊపుతూ ఉంటాయి. ఇది పిల్లలతో పాటు కూడా వెళుతుంది. అయితే వాటికి ఇంకా ఎగిరే ఆ వయసు రానప్పుడు మళ్ళా వెంటనే వాటి కిందకు పోయి రెక్కలు విప్పి వాటి వీపు మీద ఎక్కించుకునేది. ఎగిరే పరిస్థితి వచ్చినప్పుడు వదిలిపెట్టింది. అంటే ఎందుకు అలా చేస్తుందంటే తన పిల్లలకి రెక్కలు విప్పి ఎగరటం నేర్పుతుంది. దేవుడు కూడా కొన్నిసార్లు మనల్ని ఎందుకు ముందుకు వెళ్ళని బలవంతం చేస్తాడంటే ఆత్మీయంగా మనం ఎప్పుడు చిన్నపిల్లల్లాగా ఉండకూడదు, పాలు తాగే పిల్లల్లాగా ఉండకూడదు. మనం ఇవన్నీ ఎదుర్కోవాలి. ఇవన్నీ మనము ముందుగా ఉండి ఎదుర్కొన్నప్పుడే దేవునికి భయం వస్తుంది. దానికోసం అన్నమాట. ఇప్పుడు మిలిటరీలో యుద్ధం చేసే వాళ్ళని ఒకళ్ళు వెళ్ళండి అని నెట్టరు, వాళ్ళే గన్స్ పట్టుకొని దూకి పరిగెడతా ఉంటారు. అలాగా మనం కూడా ఆత్మీయ జీవితంలో పరిస్థితులు ఎన్ని వస్తాయి, వీటి మీద మనము ఎప్పుడైతే విజయం సాధిస్తామో అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. అందుకని ఈ శిష్యులు ముందుగా వెళ్ళమన్నాడు. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతూ వచ్చింది అంటే మార్కు సువార్త 6వ అధ్యాయం. యేసు ప్రభు అయితే వారిని వెళ్ళమన్నాడు, కానీ మరి యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడు అంటే 46వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. ఆయన వారిని వేడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు, నువ్వు పని చేయాలి. ఇప్పుడు చిన్నమ్మ సాక్ష్యం చెప్పింది కదా, కమిషనర్ ఆఫీస్కి, తర్వాత ఇంకా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఆమె ప్రయత్నాలు ఆమె చేసింది, కానీ ఆమె వెనకాల ఎవరున్నారని చెప్పింది? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు శిష్యుల విషయంలో కూడా అదే చూస్తాం. మీరు వెళ్ళండి, పంపించినాడు, వెళ్తున్నారు. వాళ్ళ వెనకాల యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళ పనుల గురించి, వారి కార్యాల గురించి. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఒంటరిగా ఏకాంతముగా ప్రార్థన చేస్తున్నాడు. అందుకని ఎప్పుడైనా జీవితంలో నాకెవ్వరూ లేరు, నేను ఒంటరిదానిని, నా పరిస్థితి ఏంటని ఎప్పుడు బాధపడవద్దు. ఆ పరిస్థితుల గుండా మనం వెళ్ళాలి. వెళుతున్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు, మన పక్షాన ఆయన కార్యం జరిగిస్తాడు. మనకు తెలియని వారిని కూడా పరిచయం చేస్తాడు. మనం అనుకుంటాం అసలుకి ఇదంతా నేను ఎట్లా చేసినాను అనుకుంటాం, కానీ అది మన వెనకాల దేవుని యొక్క కార్యం అన్నమాట, అది దేవుని పని. ఇప్పుడు యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడు. మరి వీరికి ఏమైంది? 47వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 47వ వచనం. ఆయన వారిని వేడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రం మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించడంలో వారు మిక్కిలి కష్టపడగా ఆయన చూచి. ఇప్పుడు శిష్యులు రాత్రి అయింది, ఆ సముద్రం మీద దోణి నడుపుతున్నారు. గాలి ఎదురైంది. ఏం ఎదురైంది? గాలికి ఎదురుపోవాలంటే చాలా కష్టం.
ఇప్పుడు వీళ్ళు దోణి నడుపుతున్నారు, ఆ గాలి దోలుతుంది. భూమి మీద గాలి దూరేది వేరే, సముద్రం మీద వచ్చే గాలి వేరే. భూమి మీద వచ్చే గాలి కంటే కొన్ని 3 రెట్లు ఎక్కువగా సముద్రం మీద ఉంటుంది. ఆ గాలిని మనం ముందుకు తోసుకొని వెళ్ళాలంటే మన వల్ల కాదు, కష్టం అవుతుంది. కనుక ఇప్పుడు వాళ్ళు వెళ్ళాలి, అయితే దోణి ముందుకు పోవాలి, కష్టపడుతున్నారంట. ఏం పడుతున్నారా? కష్టపడుతున్నారంట దోణిని ముందుకు పంపించడం. కొన్నిసార్లు మనకు కూడా కుటుంబం నడిపించడమే కష్టమవుతుంది. దోణి అంటే మన కుటుంబం, మన ఫ్యామిలీ. కొన్నిసార్లు మన కుటుంబాన్ని ముందుకు నడిపించడం చాలా కష్టమైంది. భర్త ద్వారా కష్టం ఉంటుంది, అత్తమామల ద్వారా కష్టం ఉంటుంది, ఒక్కోసారి పిల్లల ద్వారా కష్టం ఉంటుంది, కొన్నిసార్లు బయట వారి ద్వారా కష్టం ఉంటుంది, కొన్నిసార్లు మనకు కలిగిన పనులను డ్యూటీల్లో మనకు కష్టం అవుతుంది, కొన్నిసార్లు మన దేహమే మనకు కష్టం అవుతుంది, ఆరోగ్యం బాగుండదు. ఈ పరిస్థితులు వస్తాయి. కనుక ఈ పరిస్థితుల మధ్యలో మనము ఎట్లా ముందుకు సాగాలి చాలా కష్టంగా ఉంటుంది. వారు దోణి నడిపించటంలో కష్టపడ్డారంట. అయితే వారి కష్టాన్ని ఎవరు చూశారంట? ఎవరంట? వారిని ఎవరు చూశారంట? అక్కడ రాయబడి ఉన్నది. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 48వ వచనమా. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించడంలో వారు మిక్కిలి కష్టపడగా ఆయన చూచి. ఎవరు చూశారంట? కొన్నిసార్లు మీ కన్నీళ్ళు, భార్య కన్నీళ్ళు భర్త కూడా చూడలేడు. కొన్నిసార్లు భర్త కన్నీళ్ళు భార్య కూడా చూడలేదు. ఎందుకంటే కొన్నిసార్లు మగవారు దుఃఖపడటం, ఏడవటం అనేది తక్కువ. ఏడ్చినారంటే హృదయంలో ఎంతో గాయమైతే ఏడుస్తారు. వాళ్ళు ఏడిస్తే భార్య చూస్తుందేమో అని బయటికి పోయి ఏడుస్తారు. ఒక్కోసారి బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. భార్య ఒక్కోసారి పిల్లలందరూ నిద్రపోయేటప్పుడు రాత్రి ఏడిచేది ప్రభు సన్నిధిలో. ఎందుకు? పిల్లలు చూస్తారు, ఎందుకు అమ్మ ఏడుస్తున్నారని వారు బాధపడతారని. అందుకని ఈ కన్నీళ్ళు ఎవరు చూడరు కానీ ఒక ఆయన చూస్తాడు. ఎవరైనా వారు మిక్కిలి బాధపడట యేసు ప్రభు చూసినాడు. యేసు ప్రభు చూసి ఏం చేసినాడంట? అప్పుడు రండి చదువుకుంటాము. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 48వ వచనంలో, అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించడంలో వారు మిక్కిలి కష్టపడగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు. వారి కష్టాన్ని చూచి దేవుడే ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చాడు? వారి దగ్గరకు వచ్చాడు. నీ కష్టాన్ని చూసి, నీ బాధను చూసి, నీ కన్నీళ్ళు చూసి ఎవరు నీ యొద్దకు రాకపోయినా దేవుడు వస్తాడు నీ యొద్దకి. ఎవరు వస్తారంట? దేవుడు వస్తాడు. అందుకని బైబిల్ ఒక మాట రాయబడి ఉన్నది, నువ్వు కన్నీళ్ళు విడుచుట నేను చూచితిని, నీ మొర నేను వించిని. తర్వాత దావీదు భక్తుడు అంటాడు, నా కన్నీళ్లను నీ కవిలలో రాచిన, గుడ్డిలో దాచిన. మనం కాచే కన్నీళ్ళు ఎప్పటికి వ్యర్థం కావు. అవన్నీ దేవుడు భద్రపరుస్తాడంట. ఎన్ని కన్నీళ్ళు కాచినావు, ఎన్ని డ్రాప్స్, ఎంత ఎంఎల్. మనం ఇంజెక్షన్స్ కొన్నిసార్లు చేసేటప్పుడు ఒక్కొక్క ఇంజెక్షన్ పవర్ఫుల్ ఉంటుంది. అది 1 ml ఇవ్వాలి, 5 ml 10 ml అట్టు ఇవ్వకూడదు. అంటే అది ఎంతో ప్రశస్తమైనది, విలువైంది, వెరీ కాస్ట్ అనమాట. అది దానికంటే విలువైంది ఏంటిదంటే మన కన్నీళ్ళు. 10 ml కారుస్తామా? 1/2 లీటరు, 1 లీటరు, 2 ml అట్లా కారుస్తామా? కారు. అవి జస్ట్ డ్రాప్సే అవుతాయి, కానీ అవి ఎంతో ప్రశస్తమైనవి. వాటి విలువ దేవుడు లెక్క కడతాడంట. లెక్క కట్టి దానికి ప్రతిఫలం ఇస్తాడంట. నువ్వు కాచే కన్నీళ్ళు వ్యర్థంగా పోలా. నువ్వు కాచే కన్నీళ్ళు అవి వ్యర్థం కాలేదు. దేవుడు వాటికి ప్రతిఫలం ఇచ్చినాడు. కనుక వాళ్ళ మిక్కిలి బాధ చూసి దేవుడు వారి యొద్దకు వచ్చినాడంట. వారి యొద్దకు రాగలనే రాడి చదువుకుంటాం. 49వ వచనం, ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు. ఆ కష్టకాలంలో రాత్రిపూట ఆ గాలిలో యేసుప్రభు వారు వారికి ఎదురుగా వస్తూ ఉంటాడు. యేసుప్రభుని చూసి వారు ఏమనుకున్నారు? భూతం అనుకున్నారు. కొన్నిసార్లు దేవుడు నమ్ముకున్న వాళ్ళే, బైబిల్ చదివే వాళ్ళే, బలలో పాలు పంపులు పొందే వాళ్ళే, సంఘంలో ఉండే వాళ్ళే ఈ పరిస్థితులన్నిటిని చూసి కొన్నిసార్లు ఈ దేవుడు వద్దు, ప్రార్థన వద్దు,
దేవుడు మాకు ఏం మేలు చేసినాడని వెనకపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అవన్నీ భూతాలుగా కనపడతాయి, అవన్నీ వాళ్ళకి దయ్యాలుగా కనపడతాయి, అవన్నీ వాళ్ళకి దేవుడు నాకు ఏం మేలు చేయలేదన్నట్లు కనపడతాయి. కానీ శిశువులకు కూడా అలాగనే అనిపించింది. యేసు ప్రభు అంట వాళ్ళకి ఎట్ట కనపడ్డాడంట, భూతముగా కనపడ్డాడంట. అంటే వాళ్ళు అంత ఫీలింగ్లో ఉన్నారు, అంత సఫరింగ్లో, శ్రమల్లో, బాధల్లో, అంత కష్టంలో ఉన్నారు వాళ్ళు. యేసు ప్రభుని చూస్తే దయ్యం అనుకున్నారు. కొన్నిసార్లు మనకు కూడా యేసు ప్రభు ఏం చేశాడండి నాకు అనే పరిస్థితులు మనస్సులో కలుగుతాయి, కానీ ఆ తలంపులు ఎప్పుడు రాకూడదు. అది ఇక్కడ రాయబడిన మాట. మార్క్స్ వార్త 6వ అధ్యాయము అక్కడ చదువుకుంటాము. 51వ వచనం. ఎవరైనా ఒకరు చదవండి. తర్వాత ఆయన ధోని ఎక్కి, తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత ధోనిలోకి ఎవరు వచ్చినారు? యేసు ప్రభువే ధోనిలోకి వచ్చినాడంట. ఇన్ని పరిస్థితులు అనుభవించిన తర్వాత నీ బాధ చూసి దేవుడే నీ ఇంటిలోకి వస్తున్నాడంట, దేవుడే నీ వద్దకు వస్తున్నాడంట, దేవుడే నీతో కాపురం చేస్తాడంట, దేవుడే నీతో నివాసాన్ని కలిగి ఉంటాడంట, దేవుడే నీతో సహవాసాన్ని కలిగి ఉంటాడంట. ఎంత గొప్ప భాగ్యం! దేవుడు నీ ఇంటిలో నీతో కాపురము చెయ్యాలి, నీతో సహవాసం చేయాలంటే ఈ పరిస్థితులన్నీ అనుభవించాలి. ఇవన్నీ అనుభవించకుండా దేవుడు నీ సొంతమో కాడు, ఇవన్నీ అనుభవించాల్సిందే. అయితే ఇప్పుడు యేసు ప్రభు వారు ధోనిలోకి వచ్చిన తర్వాత గాలి ఏమైందంట? ఏ గాలైతే భయపెట్టిందో, ఏ గాలైతే ఇబ్బంది పెట్టిందో, ఏ గాలైతే కలవర పెట్టిందో ఆ గాలి ఏమైపోయింది? ఇప్పుడు అణిగిపోయింది. యేసు ప్రభు నీ ఇంటిలోకి రాగానికి గాలి ఇంకా ఇక లేదు, కనపడదు. అందుకని బైబిల్లో రాయబడి ఉన్నది, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయి. ఏమైపోయినాయి అంట? ఎగిరిపోయి. పిల్లలు గాలిపటాలు పైకి ఎత్తారు, వేస్తే ఆడతారు, ఏదో ఒక టైంలో అది తాడు తెగిపోయింది, దారం కట్ అయిపోయింది, ఇంకా అది వాళ్ళ చేతుల్లో ఉండదు, ఎటో పోయింది. దుఃఖము నిట్టూర్పు కూడా ఒక దినాన్ని ఏమవుతాయి అంట? దేవుడు మన ధోనిలోకి వచ్చినప్పుడు ఎగిరిపోతాయి అంట. కనుక దేవుడు మన ఇంటిలోకి రావాలని ఇష్టపడుతున్నాడు, మనతో కాపురం చేయాలని ఇష్టపడుతున్నాడు, మనతో సహవాసం చేయాలని ఇష్టపడుతుంటున్నాడు. మనతో కాదు, మన పిల్లలతో కూడా ఉండాలని ఇష్టపడుతున్నాడు. తర్వాత చివరికి ఈ మాట చదువుకుంటాం. చదవనమ్మా. 51వ వచనం. విభ్రాంతి నొందిరి. ఆశ్చర్యపోయినారు. ఇప్పుడు చిన్నమ్మ సాక్ష్యం చెప్పింది కదా, ఇదంతా మరి దేవుని చిత్తమని, దేవుని కార్యమని. ఇది విభ్రాంతి, ఆశ్చర్యం. ఇది వర్ణించలేము, ఇది తలంచలేము. దేవుని కార్యాలు అలాగుంటాయి. కనుక మన ఇంటిలో ఈరోజు ఈ నూతన గృహంలోకి దేవుడు నీతో పాటు రానాయి అంటున్నాడు, నీతో సహవాసం చేయటం. అందుకని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది, వారి బాష్ప బిందువులను దేవుడంట తూర్చివేస్తున్నాడంట, కన్నీళ్లు తూర్చివేస్తున్నాడంట. ఇక మరణము, దుఃఖము, ఏడుపు ఉండదంట. ఇంకో మాట అన్నాడు, దేవుడే తానే వారితో కాపురము చేయడు. కనుక ఈ నూతన గృహంలో ఈ రోజు నుండి దేవుడే మరి కాపురము చేయవాడుగా, నివసించేవాడుగా ఉండేవాడుగా ఉంటున్నాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక.